ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతి పట్టణానికి అత్యంత సమీప్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీనివాస మంగాపురం. అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసినటువంటి స్థానం. సాక్షాత్తుగా శ్రీనివాస స్వామి నడయాడినటువంటి స్థానం. ఇక్కడి నుంచే ఆయన తిరుమల క్షేత్రానికి చేరినట్టుగా, శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళినట్టుగా భవిష్యోత్తర పురాణం మనకు చక్కగా చెప్తోంది. అట్టి శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు గత 2 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం చక్కగా నిర్వహించబోతూ ఉన్నారు. శ్రీమన్ జగజ్జని వివృద్ధి లయైకలీల శ్రీపాద సేవక సముద్ధరణైకశీల శ్రీభూమి ముఖ్య మహిళా సువిలాసలోల శ్రీ వెంకటేశ పరిపాహి కృపాలవాల. అదిగో చక్కని చిరునవ్వుతో శంఖచక్రాలను ధరించి కళ్యాణప్రదుడుగా ఆ వెంకట రమణుడే తిరుమల పాదపీఠికలో నిలిచినటువంటి అద్భుతమైన క్షేత్రంలో చక్కగా సంవత్సరంలో ఏ ఏ దోషాలు కలుగుతాయో తెలిసి తెలియక వచ్చేటువంటి భక్తుల వల్ల కానీ అర్చకుల వల్ల కానీ ఏవి జరిగినా అవన్నీ కూడా తొలగిపోయేట్లుగా ఈ పవిత్రోత్సవాలను నిర్వహించాలి అని వైఖానస భగవత్ శాస్త్రంలో వాసాధికారం, యజ్ఞాధికారం మొదలైనటువంటి ఆ ఆగమ శాస్త్ర గ్రంథాలలో భృగ్వత్రి, మరీచి, కశ్యపాది మహర్షులు లోకక్షేమార్థం ఈ క్రియాకలాపాదులను చక్కగా నిర్వచించి ఇలాగ చెయ్యాలి అని చెప్పారు. వారు చెప్పినటువంటి విధానాన్ని స్వీకరించి పెద్దలైనటువంటి వారు చక్కగా ఈ అనూచానంగా ఆలయాలలో, విష్ణాలయాలలో నిర్వహించడం ఒక సంప్రదాయం. పవిత్ర ధారణయా సహకృతం ఉత్సవం పవిత్రోత్సవం. పవిత్రములను ధరింపచేయటంతో కూడిన ఉత్సవమే పవిత్రోత్సవము. పవిత్ర శబ్దానికి పూయతే అనేనేతి పవిత్రం అంటే దీని చేత పవిత్రం చేయబడుతోంది. దర్భ శుచి అయినవాడు, పవిత్రమైన వస్తువు అని శబ్దరత్నాకరంలో చెప్తారు. ఇక్కడ ధారణ పవిత్రం, ఉత్పూత పవిత్రం అని కూడా చెప్తారు ఆగమంలో. ఇవి రెండూ కాదు. ఈ క్రియ పవిత్రారోపణం అని చెప్పారు. ఇది ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ కాల నియమం, అంకురారోపణం, పవిత్ర ద్రవ్యాలు నిర్మాణం ఎలాగ చేయాలి అవన్నీ కూడా శాస్త్రాలలో చక్కగా చూపించారు. మహాశాంతి హోమాదులు చేస్తారు, పవిత్రారోపణం ధరింపజేశారు. ఇలాగా ఆయా సన్నివేశాలన్నీ కూడా ఎలాగా హౌత్ర ప్రశంస చేస్తారు. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు అని ఉన్నందువలన ఇక్కడ ఈ శ్రౌత ప్రజాపతి విష్ణుం ఆశ్రవజ అని చతుర్భి అస్తు శ్రౌషటు, ఇంకొకరు విష్ణు అని, విష్ణుం అని యజ అనాలి. ద్వాభ్యాం అరకలు ఏ యజామహే పంచభి, హోమం చేసేవారు స్వాహ అని ఆహుతి వేయాలి. ద్వాభ్యాం అని మొత్తం 17. ఇలాగా దీన్ని మహాభారతాదులు కూడా చెప్తాయి. వేదంలో చెప్పినటువంటి ఆ శృతి ప్రతిపాదితమైన యజ్ఞస్వరూపుడే శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువే వెంకటేశ్వరుడు. ఆయనే మామగారింటి దగ్గర నుంచి, నారాయణవనం నుంచి వెళుతూ ఇక్కడ 6 మాసాలు నివాసం చేసి చక్కగా భక్తులని అనుగ్రహించాలి అని
ఆనాడు ఉన్నటువంటి అగస్త్యాది మహర్ష్యాదులంతా ప్రార్థిస్తే స్వర్ణముఖి కళ్యాణి నదీ సంగమ స్థానమైనటువంటి శ్రీనివాస మంగాపురం అని ప్రసిద్ధికెక్కిన ఈ స్థానంలో నిలవడం జరిగింది. ఆ స్వామికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలు జరుగుతాయి. దానిలో భాగంగా వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పినటువంటి ఉత్సవాలలో చాలా విశేషమైనది. అన్ని ఆలయాలలో ఇది నిర్వహిస్తారు. నిర్వహిస్తే దానివల్ల లోకక్షేమం కలుగుతుంది. అందుకనే అస్య దేవదేవస్య మహిళహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్తకామస్య నిఖిల జగదుద్భవ స్థితి సంహారకస్య సర్వకైంకర్యానురక్త భుజగసేనశాయినః అని సమస్త దోషాలు పోవడం కోసం సంకల్పించి చేయడం జరుగుతోంది. అదిగో ఆ హోమ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రకారం కుర్యాత్ విష్ణవే జుష్టం నిర్వపామి అనిరుద్ధాయ జుష్టం నిర్వపామి జుష్టం నిర్వపామి మోదాయున్యే జుష్టం నిర్వపామి ప్రకారాన్ స్వాహాకారాన్ కుర్యాత్
इदं विष्णुर्विचक्रमे त्रेधा न दधे पदं समूढमस्य भागं सुरे स्वाहा विहाय स्वाहा अच्युताय स्वाहा जातश्रिय आनिर्याय श्रियं वयोजरतभ्यो ददाति श्रियै स्वाहा पवित्र्यै स्वाहा मेदिनी देवी वसुंधरा स्यात् वसुधा देवी वासवी हरिण्यै स्वाहा शोण्यै स्वाहा प्रयुक्तगुत्वान् विदधद्विनष्टौ रयिमद्विदानौ वेङ्कटेशाय स्वाहा वत्सलाय स्वाहा पद्मास्य वक्षा परमस्य पुण्यः पद्माजनित्री परमस्य वासः श्रियै स्वाहा पवित्र्यै स्वाहा यपुण्डरीकः परमान्तरात्मकं अङ्गरूपं कमलं दधार स्वाहा शून्यै स्वाहा हिरण्मयगं सोमोघमास्ते जलदत्वहन्नः गरुडाय स्वाहा सुवर्णपक्षाय स्वाहा भूमानन्तोऽग्रे भुवनस्य गोप्ता वामभ्ययी सन्त्यमरामराश्च दर्शनाय वंशे प्रसवन्ति वक्त्रा सामानि सम्राट् वसुरन्तरिक्षौ गणेशाय स्वाहा वरदाय स्वाहा आग्नेयो यस्मात् यजामहे त्वा विश्वे ददात्तं महितो न शम्भो विश्वक्सेनाय स्वाहा हराय स्वाहा नारायणाय स्वाहा वाराहाय स्वाहा वामनाय स्वाहा सुभद्राय स्वाहा सर्वोद्भवाय स्वाहा इंद्राय स्वाहा वरुणाय स्वाहा अग्नये स्वाहा वायवे स्वाहा सुभद्राय स्वाहा रामदेवाय स्वाहा सर्वाय स्वाहा सर्वहाय स्वाहा शिवाय स्वाहा मित्राय स्वाहा सनत्कुमाराय स्वाहा सनातनाय स्वाहा इंद्राय स्वाहा वरुणाय स्वाहा अग्नये स्वाहा वायवे स्वाहा मार्कण्डेयाय स्वाहा ब्रह्मणे स्वाहा धात्रे स्वाहा भुवंगाय स्वाहा पतिराय स्वाहा धर्माय स्वाहा ऐश्वर्याय स्वाहा मणिकाय स्वाहा यक्षाय स्वाहा विश्वक्सेनाय स्वाहा सिद्धिदाय स्वाहा तीर्थाय स्वाहा गरुडाय स्वाहा अग्नये स्वाहा यमाय स्वाहा निमितये स्वाहा मित्राय स्वाहा पुष्पेशाय स्वाहा क्षत्रे स्वाहा भास्कराय स्वाहा चक्राय स्वाहा शंकाय स्वाहा अक्षहन्त्रे स्वाहा गणेशाय स्वाहा सर्वदेवेभ्यः स्वाहा स्वाहा भूर्भुवस्सुवः स्वाहा विष्णुर्विचक्रमे पृथिव्या सप्तनामभिः स्वाहा विष्णुर्विचक्रमे
समोढमस्य वागुंसदे स्वाहा विचक्रमे विष्णुर्गोपादाभ्यः कर्माणि धारयन् स्वाहा कर्माणि पश्यतो व्रतानि पस्पसे यज्ञस्य का स्वाहा कृष्णा परमं वरकं सदा पश्यन्ति सूरयः स्वाहा विप्रासोनिपञ्चभोजा कृपाकं सस्समिन्दते विष्णोर्यत् परमं पदक स्वाहा नार्णकं वीर्याणि प्रबोधं यः पार्थिवमे रजागं श्रियोऽस्कपाजदुत्तरसदस्तं विचक्रमाणस्ते विष्णोररातमसि विष्णो पृष्ठमसि विष्णोऽस्त्यप्रेस्तो विष्णो शूरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा स्वाहा प्रियमभिपादोऽस्य नरो यत्र देवयवो मदन्ति कुरुक्रमस्य सहि बन्धुरित्था विष्णो पदे परमे मध्यवुत्स स्वाहा विष्णुस्तवते वीर्याय मृगोण भीमः कुचरो गिरिष्ठा यस्य ऋषतृषु विक्रमणे स्वलिक्षयन्ति भुवनानि विश्वा स्वाहा मात्रया तनवा वृधाननते महित्वमन्वस्नुवन्ति गुहे देवित्मरजसे पृथिव्या विष्णो देवत्वं परमस्य वित्से स्वाहा क्रमे पृथिवी मेढयेतां क्षेत्राय विष्णुर्मनुषेतसस्यन् ध्रुवास अस्य कीरयोजना सह वृक्षदिगंसजनिमाचकार स्वाहा पृथिवी मेढयेतां विचक्रमे सतर्च सम्महित्वा प्रविष्णुरस्ततवसस्तवीयान् त्वेषकृत्यस्य स्तविरस्य नाम स्वाहा विष्णुर्वरेण्यं भर्गो माया च धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा विष्णुर्वरेण्यं भर्गो माया च धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपात् सभूमिं विश्वतो भृत्वात्यधिष्ठद्दशाङ्गलक् स्वाहा ये वेदगं सर्वं यद्भूतं यच्च भव्यं कृतामृतत्वस्येषानो यदन्नेनातिरोहत स्वाहा तावानस्य महिमा अतोऽध्यायागश्च पुरुषः पादस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि स्वाहा पादोर्धमुदयेत् पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत शासनानशने अपि स्वाहा विराट जायत विराजो अधिपुरुषः सजातोऽत्यरिच्यत पश्चात् भूमिमतो पुरस्वाहा पुरुषेण हविषा देवा यज्ञमदन्वत वसन्तो अस्यासीदाद्यं ग्रीष्म युत्मस्य रत्नविस्वाहा परिधयत्रिसप्तसमिधः कृताः देवायज्ञं तन्वाना अवत्नन् पुरुषं भजक् स्वाहा यज्ञं बर्हिष प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये स्वाहा यज्ञात् सर्वहुतः समृतं वृषदाज्यं वसोगस्तागश्चक्रे वायव्यानारण्यान् ग्राम्याश्च ये स्वाहा यज्ञात् सर्वहुतो रुचः सामानि जज्ञिरे चन्दागुंसि जग्निरे तस्माच्चतस्तस्मादजायत स्वाहा तस्मादस्वाजायन्त एकेतो भयादतः गावोह जग्निरे तस्माच्जाता अजावय स्वाहा यत्पुरुषं यदतः कथिराव्यकल्पयन् मुखङ्गिमस्य गौ बाहो कावोरोपादावुच्येते स्वाहा ब्रह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः पूर्वोदस्य यत्वैश्यः पद्भ्यागुंसोऽत्र अजायत स्वाहा मनसो जातश्चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत स्वाहा आसीदन्तरिक्षं शेष्णोद्यो समवर्तत पद्भ्याम्बो निर्तिशस्वात्रात्तदा लोकागम् अकल्पयन् स्वाहा वेदाहमेदं पुरुषं महान्तमादित्यम्
आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरो नामानि कृत्वाभिवदन्यदास्ते स्वाहा पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रतिशश्च दस्रः विद्वानमृत इह भवति नान्यपन्था अयनाय विद्यते स्वाहा अग्रेण यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् देहनाकम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहं स्वाहा अश्वपूर्वां व्रतमध्यां हस्तिनादप्रबोधिनी श्रियं देवीमपह्वये श्रीर्मा देवी दशतां स्वाहा वांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां त्वामिहोपह्वये श्रियं स्वाहा चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं सृजन् लोके देवदुष्टामुदारां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेणस्य तां त्वां वृणामि स्वाहा आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानदन्तमायान्तरायाश्च वाक्या अलक्ष्मी स्वाहा उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा प्रभासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णदमे गृहात् स्वाहा तद्वारान् दुरादर्शां नित्यपुष्टां करीषिणी ईश्वरी गो सर्वभूतानां तामिहोपक्वये श्रियं स्वाहा मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि यशस्वाहा वर्धमेन प्रजा भूतामयि सम्भवकर्तमा मातरं पद्ममालिनीं स्वाहा सृजन्त स्निग्धानि जक्लीतवसमे गृहे देवीं मातरं श्रियं वासय मे कुले स्वाहा आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां यक्करणीं यष्टिं सुवर्णं हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतङ्गावो दास्यो स्वाहा विन्देयं पुरुषानहं स्वाहा पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनकोले त्वत्पादपद्मं महि सन्निधत्स स्वाहा प्रिये जातश्रिया निर्याय श्रियं वयोजरिदृभ्यो ददाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्या समिदामि तत्रौ स्वाहा प्रिये वैनन्तश्रियामा ददाति सन्दतमुषावशत्कृतं सन्दत्तं सन्दीयते प्रजया पशुभिः एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा भूमिर्भुवनाद्यौर्वरिणान्तरिक्षं महित्वा हस्ते देवयुजतेऽग्निमन्नादमन्नाध्यायादते स्वाहा आयङ्गो प्रश्निरक्रमे दशनन्मातरं पुनः
च प्रजन्स्व स्वाहा त्रिगुणशब्दामविराजति वाक्पतङ्गाय श्रिये यस्य वाद्यभिः स्वाहा अस्य प्राणादपानच्चन्तश्चरति रोचना यन्महिषस्व स्वाहा यद्वाग्रद्धः परोपमन्युना यतवत्या कल्पमग्ने दत्तव पुनस्तोद्दीपयामसि स्वाहा यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदत्वसे आदित्या विश्वे तद्देवावसवश्च समाभरन् स्वाहा मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी स्वाहा देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सत्यायने सेध स्वाहा समुद्रवती सावित्री हनो देवी मक्यकी महोद्यस्थ स्वाहा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणे इंद्रवत्ने व्याजने सुरसितयः स्वाहा वायुमते जलशयने स्वयं धारा सत्यन्तो परिमेदिनी परिहत्तङ्गाय स्वाहा विष्णुपत्नी महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां स्वाहा ॐ धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नोधरा प्रचोदयात् स्वाहा ॐ धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नोधरा प्रचोदयात् स्वाहा शृण्वन्ति श्रोणाममृतस्य गोपाः यामस्यामुपशृणो निवाचो महीं देवीं विष्णुपत्नीमजोर्याम् मेनागुं हविषा यजामः त्रेधा विष्णुरुगायो विचक्रमे दिवं पृथिवीमन्तरिक्षम् श्रोणैति श्रवयिच्यमानाः श्लोकं यजमानाय गृह्णवति गृणाहि भगवते सवितराधिपत्ये पयस्वतीरन्धिराशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्न्यगोदास्येदाना सहसोऽयमनोता बृहस्पतिर्मातरिष्वोदवायुस्सन्दवानावात अभिनन्दन्तु स्तम्भो दिवो धरुणपृथिव्यास्येषाना जगतो विष्णुपत्नी ॐ श्रीभूशक्ते च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो नीला प्रचोदयात् स्वाहा ॐ श्रीभूशक्ते च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो नीला प्रचोदयात् स्वाहा स्वाहा भुव स्वाहा स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ददातु नो रजमेशा नो जगदस्पतिः नः पूर्णेन वामनः स्वाहा प्रजाया उतराज ईशे दातेदं विश्वं भुवनं जजाना दाता पुत्रं यजमानाय दाता तस्माहु हव्यं गतवद्विजेम स्वाहा दाता ददातु वसूनि प्रजाकामाय मेढुषे धुरोणे तस्मै देवामृता सव्ययन्तां विश्वे देवाः स्वाहा ध्यानमतर्घ्यं देवेषु मन्यता अग्निश्च हव्यवाहनो भवतां दातुजेम यस्वाहा विदनुमते त्वं मन्यासे सञ्जनः कृते त्वे रक्षाय नो हिनो प्रणआयो वंशिताय स्वाहा राजस्य प्रसवो जगं ज्ञातात्या वा पृथिवी विश्वशम्भो आवागन्तां पितरा मातरा च मासो वो अमृतत्वाय गम्यात् स्वाहा पृथिवी समुषाः समसूर्यः समविश्वमिदं जगत् वैश्वानरज्योतिर्भूयासं विभुं कामं व्यश्नवै भूः स्वाहा मन्यमाना प्रजावन्तकं रगिमक्षीयमानो तस्यैव यगुं हेरसि मापि भूमसानो देवी सुहवा शर्म यच्छतु स्वाहा यामिदं प्रतिशयद्विरोचतेनुमतिं प्रतिभूषन्त्याजवः यस्या उपस्तवुर्वन्तरिक्षगुं सानो देवी सुहवा शर्म यच्छतु स्वाहा सृष्टिदेहि वे शृणोतु
तत्त्वनः सुभगा बोधतत्त्वना सेव्यत्वपस्सोऽध्याच्छिद्यमानया ददातु वेदगं सतताय मुक्त्यग्रस्वा यास्ते रागेषु मदयः सुदेशयोगाभ्यर्ददातु दातुरेवसूनि आविर्नो अद्य समना उपामहि सहस्रमोदकं सुभगेन नाना स्वाहा प्रतिष्ठिकेया देवानामशस्वधा स्वहव्यवाहतं प्रजां देवि दिद्दिन स्वाहा स्वङ्गुरिः सुषोमावहसोवरे तस्यै विस्पत्त्यै हविस्सिने वाल्यै जुहोतर स्वाहा सुभगां विद्वनापसमस्मिन् यज्ञे सुहवान् जोहरेमि सानो ददातु श्रवणं पितॄणां तस्यास्ते देवी हविषा विदेम स्वाहा देवानामृतस्य पत्नी हव्यानो अस्य हविषस्य केतुः सन्दासुषे किरतु भूरिवामगो राजस्पोषच्छकितुषे ददातु स्वाहा नम्मे वर्णस्तु देहवमध्यातमृणगा वामवस्युराचके स्वाहा ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेरमानो वरुणे अपोद्यरसगौ समान आयु प्रमोदे स्वाहा अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडोपजासतीश्वा वन्यतमस्सो सुजानो विश्वात्मेषागुं प्रभमध्यस्म स्वाहा अग्ने वमो भवति नेभिष्ठो अस्यावृषो व्यष्टो यक्ष्मन्नो वरुणगं प्रदानो व्रीहिमुडेकगं स्वहवोनये स्वाहा अग्ने अजासन्मनसा हितः अयासन्नव्यमोहिषेयानो देहि वेजजग् स्वाहा नागस्वाहा प्रजापति जया इंद्रे प्रायुक्त तस्मै विशस्समनमन्त स्वाहा జరుగుతోంది. ఆ దేవదేవుని యొక్క దివ్య సన్నిధానంలో అత్యద్భుతంగా అత్యంత రమణీయంగా ఈ పవిత్రోత్సవాలలో చిట్టచివరిగా తుదిగా ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి ముందుగా చేయవలసినటువంటి హోమ ప్రక్రియని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవం ఎందుకు, దీని ఫలమేమిటి అనేది కూడా ఆగమశాస్త్ర గ్రంథాలు చెబుతాయి. భృగు మహర్షి అంటారు, సర్వదోషోపశమనం సర్వకామ సమృద్ధిదం ఆయురారోగ్యదం కర్తు సర్వాధ్వర ఫలావహం అని. సర్వయజ్ఞ ఫలప్రదం, అన్ని యజ్ఞాలు చేసినటువంటి ఫలం కలుగుతోంది పవిత్రోత్సవం వల్ల, దర్శనం వల్ల, ఆ కర్తృత్వాన్ని వహించి నిర్వహించడం వల్ల. సర్వదోషోపశమనం సర్వతుష్టికరం సర్వకామప్రదం సర్వలోక శాంతిదం హే ఏతన్మంత్రక్రియా ద్రవ్యహీనం యత్ కృతం తద్దోషశాంత్యర్థం పవిత్రారోపణం కుర్యాత్ అని కూడా శాస్త్రాలు చెబుతాయి. ఒకవేళ నిత్యము చేసే అర్చనలలో ఏ లోపము దోషము లేకపోయినా ఈ ఉత్సవం జరుపుకున్న విశేష ఫలితాలు చెప్పారు. సర్వదోషాలని పోగొడుతోంది అని, సర్వయజ్ఞాల యొక్క ఫలాన్ని అనుగ్రహిస్తోంది, అన్ని కోర్కెలను తీరుస్తోంది. యజ్ఞములు అనేటువంటివి శుభాన్ని సుఖాన్ని కళ్యాణహేతవః అని చెప్పారు. అన్ని కోర్కెలు, సామాన్యమైనటువంటి మానవుడు కోర్కెల వలయంలో చిక్కుకొని ఉంటాడు. అవి ధర్మబద్ధమైనటువంటివి స్వామి అనుగ్రహిస్తాడు. కాబట్టి గృహస్థులైనటువంటి వారు దేవాలయాలకు ప్రతినిత్యము వెళ్ళడం, నిత్యము జరిగే ఉత్సవాలు కొన్ని, వారానికి కొన్ని జరుగుతాయి విశేషించి. అలాగే మాసం ఏకాదశ్యాది విశేషమైనటువంటివి. అలాగనే అయనోత్సవాలు సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి బ్రహ్మోత్సవాదులతో సమానంగా ఈ పవిత్రోత్సవాలు కూడా చెప్పారు. సర్వయజ్ఞముల యొక్క ఫలాన్ని ఇస్తోంది అని చెప్పారు. సర్వ ప్రజలకు వృద్ధి కలుగుతుంది. అన్ని లోకాలలో, మనం ఉన్న లోకం భూలోకం, దీనికి పైన కూడా కొన్ని లోకాలు ఉన్నాయి, దీని క్రింద కొన్ని లోకాలు ఉన్నాయి అని భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోకాది ఆయా ఊర్ధ్వలోకాలు
ఆ లోకాలలో కూడా శుభం జరుగుతోంది, శాంతి కలుగుతోంది, ఆరోగ్య వృద్ధి కలుగుతోంది అని చెప్పారు. పవిత్రారోపణ హీనాయ పూజాసా నిష్ఫలా భవతి అని ఇక్కడ న్యూనాతిరిక్త వ్యాఘాతేషు ప్రాయశ్చిత్తం కుర్యాత్ అని కూడా కొన్ని విశేషాలు భృగు మహర్షి చెప్తాడు. ప్రాయయతి శబ్దేన దోష సంపాదనం చిత్తమితి తస్య ప్రతిషేధః తస్మాత్ ప్రాయశ్చిత్తమిత్యుచ్యతే అని కొన్ని క్రియాకలాపాదులకు ఇవన్నీ కూడా వేద విహితమైనటువంటివి. వేద మంత్రాలతో ఆ విహనస మహర్షి భృగు అత్రి మరీచి కశ్యపాదులకు చెప్పినటువంటి దేవాలయ వ్యవస్థ, దేవాలయం ఎలా నిర్మాణం చేయాలి, కర్షణాది ప్రతిష్టాంతం ఇలాగ ఉత్సవాంతం వరకు కూడా చెప్పారు. ఇవి చేసేటప్పుడు మనకు తెలిసి మానవ స్థితి కాబట్టి తెలిసి తెలియక అజ్ఞానాత్ అని ఇలాగా కొన్ని ధర్మాలు అనుసరించి మానవులు సంపూర్ణంగా అది నిర్వహించడం దుర్లభం కనుక ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పారు. అవి కూడా సకాలంలో చేయాలి అని, అంటే దోషములు చిత్తం దాన్ని రాకుండా చేయడము. అలాగా ఈ ప్రాయశ్చిత్తాదులలో కూడా విశేషించి కొన్ని లక్షణాలు చెప్పారు. అవన్నీ కూడా సర్వదోషాలు మనకు దేవాలయంలో అందరూ కూడా సర్వజనులకు కూడా అది సర్వాకర్షకమైనటువంటి పరబ్రహ్మ పరమాత్మ స్వరూప దర్శనం చేత పరమానందం కలుగుతోంది. ఆ వచ్చేవారికి ఈ ధర్మాలు తెలియకపోవచ్చు, స్వామి దర్శనం చేతనే తృప్తి పడవచ్చు. అయినా కూడా అన్ని దోషాలు పోయి సర్వమానవులు కూడా చక్కగా సంతృప్తిగా ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ధర్మబద్ధమైన జీవన క్రమాన్ని కలిగి ఉండాలి అని సర్వమానవ శ్రేయస్సు కోసం మహర్షాదులు రూపకల్పన చేశారు. విశేషించి శ్రీనివాస మంగాపురంలో ఆ అమ్మలతో కూడిన అయ్యవారిని మనం దర్శిస్తున్నాం. గోవింద బ్రహ్మక్షత్రం తస్మై స్వాహ బ్రహ్మక్షత్రం పాదుదాయిరం బ్రహ్మక్షత్రం పాదు తస్మై స్వాహ స్వాహ కర్మణకాశే కామో గంధర్వస్తస్యాధయో ప్రదస్వదగం తీర్ణామధైరం బ్రహ్మక్షత్రం పాదుదాయిరం బ్రహ్మక్షత్రం పాదు తస్మై స్వాహ స్వాహ భవనస్య పతేకస్య పరిగ్రహాయ బ్రహ్మణే క్షైరాయ మయి సర్వయచ్చ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం భవ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ నమో నారాయణాయ స్వాహ ఓం నమో నారాయణాయ స్వాహ నమో నారాయణాయ స్వాహ ఓం నమో నారాయణాయ స్వాహ నమో నారాయణాయ స్వాహ ఓం నమో నారాయణాయ స్వాహ నమో నారాయణాయ ఓం స్వాహ నమో నారాయణాయ స్వాహ నమో నారాయణాయ ఓం నమో స్వాహ నారాయణాయ స్వాహ నమో నారాయణాయ ఓం స్వాహ నమో నారాయణాయ స్వాహ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో స్వాహ భగవతే వాసుదేవాయ స్వాహ నమో భగవతే వాసుదేవాయ ఓం స్వాహ నమో భగవతే వాసుదేవాయ స్వాహ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో స్వాహ భగవతే వాసుదేవాయ స్వాహ నమో భగవతే వాసుదేవాయ స్వాహ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ నమో భగవతే వాసుదేవాయ ఓం స్వాహ నమో భగవతే వాసుదేవాయ స్వాహ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో స్వాహ భగవతే వాసుదేవాయ స్వాహ 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 భవ స్వ స్వాహ తరేన్మమగ్గస్తా మమగ్రస్తాః తరేన్మమగ్గస్తా దేవదైత ప్రాసాదే అద్య పూర్వోక్తేవం గణవిషయం విశిష్టాయాం అస్యామస్య దేవదేవస్య భగవదాజ్ఞ భగవత్ప్రీత్యర్థం లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః నిత్యార్చనాయాం ఉత్సవాయాం జ్ఞానార్థం వా సంభవతే
మంత్రలోపాది న్యూనాతిరిక్తదోష నివృత్త్యర్థం సర్వదోష సమనార్థం వ్యాఘాతదోషహీనార్థం ప్రాయశ్చిత్త క్రియమాణరూపం త్రిదినాత్ ప్రయుద్వర పవిత్రోత్సవ కర్మాంగం తృతీయ దివసే రాత్రौ యజ్ఞశాలాయాం సభ్యపౌండరీకాహవన యజ్ఞకుండేషు తదుక్త హవనాంతే ప్రధాన కుంభ సమారోపణ విహిత సర్వకర్మణి పరిసమావాప్యర్థం ఉపరిష్టాత్ అంతహోమం హోషదితేనో మన్యస్వ అనుమతేన మన్యస్వ దేవ సవిత ప్రసువా తస్య కర్మణోత్తరీరజో యద్వాన్యూనమిహాకరో అగ్నిష్టస్విష్టకృత్వాన్ సర్వకస్విష్టకం సవతంగరోత స్వాహా అగ్రయే శిష్టకృతే సూతహుతాహుతేనాం కామానాగం సమర్పయత్రే స్వాహా అగ్నయే స్వాహా నారాయ స్వాహా నమపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా దేవేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమస్మై స్వాహా స్పష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా ఆత్మనా విందాభూతగ్నిస్తా పునరాహ జాతవేదా విచర్షని స్వాహా అగ్నిర్చక్షురధా పునరేంద్ర బృహస్పతి మే అశ్వనాగవం చక్షురాధత్తమక్ష స్వాహా నిష్ఠేభ్య స్వాహా వచననిష్ఠేభ్య స్వాహా దృష్టి స్వాహా నిష్కృత్యై స్వాహా ఆరాధ్యై స్వాహా ఏభ్య స్వాహా భ్య స్వాహా తే స్వాహా అర్థై స్వాహా సర్వసమృద్ధి స్వాహా 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 భూర్భువస్సువ స్వాహా శ్రావణమధ్యాశ్రావణమధ్యలోక్తం చ యజ్ఞే కర్మణో యచ్చహీనం యజ్ఞ పర్వాణి ప్రసరన్నేతి కల్పయన్ స్వాహా ఉతాహుతరేతు స్వాహా బ్రహ్మరాజో బ్రహ్మయజ్ఞానాగం హవిషామాద్యస్య అతిరిక్తం కర్మణో యచ్చహీనం యజ్ఞ పర్వాణి ప్రసరన్నేతి కల్పయన్ స్వాహా ఉతాహుతరేతు స్వాహా కర్మయదత్యరేతి యన్నాత్యరేతి రక్తం గచ్చహీనం తత్వం విష్ణుర్యజ్ఞం ప్రతిష్టాపయ ప్రతిష్టాపయ స్వాహా ఉతాహుతరేతు దేవాన్ స్వాహా వృత్తాదత్తమయామి సర్వం తృప్యంతు దేవాదృశంతాం కృతేన స్వాహా యాగిష్టావశో నిమృదుస్తతా సందదామి హవిషా కృతేన స్వాహా యసా మనసా ధృతో యసా వ్యమోహిషేయానో దేహి వేదజగ స్వాహా అనయా వృత్తాదత్తమయామి సర్వం తృప్యంతు దేవా ఆవృశంతాం కృతేన స్వాహా స్వస్తి నస్తాక్ష అరిష్టనేమి స్వస్తి న బృహస్పతిర్దదాతు స్వాహా నిర్వేదోర్థస్తయా సృష్టకృత్దేవేభ్య ఇంద్ర ఆజ్యేన హవిషా హవిషాకృతేన స్వాహా సవిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహా యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహా ఆయోర్ధీమహి ప్రాణాన్మే వాహి స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓధవస్వాహా అదితేన్వమగ్రస్వాహా సరస్వతేన్వమగ్రస్వాహా వాద్యం వాద్యం దేవదేవులు దేవతా సార్వభౌములు పురాణ పురుషులైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు కొలువైనటువంటి శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధికెక్కినటువంటి అపూర్వమైనటువంటి ప్రకృతికి ఆలవాలమైనటువంటి ఈ దేవదేవుని దివ్య సన్నిధానంలో సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ పవిత్రమైన ఉత్సవాలు పవిత్రోత్సవాలలో పవిత్ర సమర్పణ జరిగినది. అనంతరం ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమానికి ముందుగా ఆ స్వామివారికి చక్కగా ఆయా ప్రక్రియలతో అభిషేక కార్యక్రమాదులు కూడా పూర్ణమై
ఇప్పుడు పూర్ణాహుతి జరుగుతోంది. పూర్ణాహుతికి ముందుగా చేయవలసినటువంటి ప్రక్రియలను అన్నిటినీ కూడా ఆయా సూక్తాదులతో హోమాదులు నిర్వహించారు. ఇప్పుడు పూర్ణాహుతికి సిద్ధమవుతూ ఆ పూర్ణాహుతి చేయటానికి ప్రత్యేకమైనటువంటి జుహు ఉపదుహు ఇలాగ దర్వి అని యజ్ఞ ప్రక్రియలో వీటిల్ని చెప్పడం జరుగుతోంది. దానికి ఆ వస్తువులని కూడా పరమాత్మ భావనతో చక్కగా ఆరాధించడం, ప్రతి వస్తువుకి కూడా ఆ భగవత్ ప్రియుడైనటువంటి ఒకానొక దేవతా స్వరూపం ఉంటుంది. ఆ దేవతా స్వరూపాన్ని చక్కగా ఆరాధించడం మన సంప్రదాయం. చాలా విశేషమైనటువంటిది. ఆ మహానుభావుడు లోక కళ్యాణార్థం అవతరించి అత్యారూపంలో నిలిస్తే తెలిసి తెలియక చేసేటువంటి దోషాలన్నింటినీ కూడా ఉపశమింపజేసి ఆ భగవద్ అనుగ్రహాన్ని మనకు అందింపజేసేటువంటి అపూర్వమైనటువంటి ఆ ప్రక్రియలను మనకు మహర్షాదులు అందించారు. ఈ ఉత్సవ ప్రకరణం, ఈ పవిత్రోత్సవం అనేటువంటిది చాలా విశేషమైనది అని మనం ఆ ఆగమ శాస్త్ర గ్రంథాలని పరిశీలన చేస్తే తెలుస్తుంది. అదిగో ఒక నూలు కానీ పట్టుదారంతో కానీ తయారు చేసి 108 వీటితో అవి దానికి ఒక విశేషంగా చెప్పారు. ఆయా స్త్రీలు ఏ విధంగా చేయాలి, లేదా యజ్ఞోపవీత ధారణారులైనటువంటి వారి అలాగ తయారు చేసే సమర్పణ చేయాలి. ఈ ఉత్సవ కరణంలో 35 విషయాలు ఉంటాయి. కాలనియమం, అంకురారోపణం, పవిత్ర ద్రవ్యం, నిర్మాణ క్రమం, లక్షణం, ప్రమాణం, గ్రంథులు. గ్రంథి అంటే ఆ ముడి అన్నమాట. ఇప్పుడు మనం ఆ పవిత్రాలు చూసేటువంటి వాటికి ముడులు అవి ఎన్ని ఉండాలని కూడా ఉన్నది. మండల రచన, మేర్వాది కల్పనం, అధివాసం, ఆవాహనం, స్నపనం, హోమం, సూక్తపఠన పూర్వక అభిమంత్రణం, మాలా మంత్ర జపం, ఋత్విక్కుల నియమములు, మండల రచన, మండల విలేపనం, కౌతుక బంధనం, మంత్రజపం, శయనం, మహాశాంతి హోమం, పవిత్రారోపణం, ధారణ, ప్రాయశ్చితముల అవరోహణం, ఫలం, కుంభ ఆవాహనం, ఇలాగా బలి నిక్షేపణం, యాగశాల, గాథ అంటే స్తోత్రం, క్షమాపణం, ఇలాగా 35 విషయాలు ఉన్నాయి. ఇవి ఏ మాసంలో చేయాలి, విష్ణు పంచక దినం, ఇలాగా వీటిల్లో కూడా ఏవేవి అనేటువంటి మహావిష్ణువుకి పూర్ణిమ కూడా ముఖ్యమే అని చెప్పారు. ఆశ్వయుజ పూర్ణిమ, అలాగనే కొన్ని కార్తీక శుక్ల నవమి పూర్ణిమ, ఇలాగా ఆయా ఏకాదశితో కూడిన ద్వాదశి, ఇలాగ కొన్ని చూపించారు. ఆ కాల నియమము అని అన్నారు. అలాగనే పవిత్ర ద్రవ్యాలు అంటే వాటిని ఎలాగ తయారు చేయాలి, తామర తూడుల దారంతో కానీ, బంగారు తీగతో కానీ, వెండి తీగతో కానీ, నూలుతో కానీ, ఇలాగ వీటితో ఆ పవిత్రాలు తయారు చేయాలి అని వాసాధికారం చెప్తోంది. ఇలాగ మధ్యమమైనటువంటిది క్షౌమం, అవిసెనారతో కూడా పట్టుదారంతో తయారు చేయవచ్చు అని ఇవి ఎలాగ తయారు చేయాలి, దానికి మంత్రభాగం కూడా చూపించారు. ఇలాగా ఈ ముడులు ఎన్ని ఉండాలి అనేది కూడా చెప్పారు. 64, 24, 108 ఇలాగ చూపించారు. వీటికి అన్నిటికీ కూడా ఆవాహన, విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ ఆవాహన చెప్పడం జరుగుతోంది. మూల మంత్ర జపం ఇందాక మనం విన్నాం. అష్టాక్షరి మహామంత్రం యథాశక్తిగా జపించి దేవార్పణ చేయాలి అని. ఈ ఋత్విక్ స్వాములు ఎలాగ ఉండాలి అనేది వారికి కూడా కొన్ని నియమాలు. వేద్యాః పశ్చిమే ధాన్యపీఠే సూత్రాన్ని సంస్థాప్య అని వాటిని కూడా వాటికి ఏ విధంగా చేయాలి, కౌతుక బంధనం ఎలాగ చేయాలి, ఇలాగ మహాశాంతి హోమాదులు మనం చూసాం. ఇలాగ వీటితో ఆ పవిత్రాల్ని ఎలాగ సమర్పణ చేయాలి అనేటువంటిది చెప్పారు. అవన్నీ కూడా మనకు యథాశాస్త్రంగా చక్కగా నిగ్రహాలతో స్వామికి సమర్పణ చేయడం జరిగింది. ఒక ఉత్సవానికి లేదా ఒక యజ్ఞానికి, ఉత్సవం అంటేనే ఒక పెద్ద యజ్ఞము అని,
అది దానికి సంపూర్ణం అవడమే పూర్ణాహుతి అని అంటే. ఇక్కడ ఈ తిరుమల తిరుపతి దేవస్థాన సంబంధమైనటువంటి అధికారులను చక్కగా అక్కడ కూర్చోబెట్టి వారికి కూడా సంకల్పం చెప్పి ఈ కార్యక్రమాన్ని లోకశాంతి కలగడం కోసం భాస్వచ్చంద్రమసౌ యదీయనయని భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూయమి కులం యధ్యానయుక్తం సదా నాథోయో జగతాం నగేంద్రదుహితిర్నాథో అపి యద్భక్తిమాన్ తాతోయో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. సంయుక్త కార్యనిర్వహణాధికారి చేత సంకల్పం చెప్పిస్తూ ఈ లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శాస్త్ర పద్ధతిలో నిర్వహించేటువంటి ఒక చక్కని భాగ్యం కలిగింది కదా అని సంతోషిస్తూ, అదిగో ఆ దేవదేవుడు చక్కని చిరునవ్వుతో ఉంటాడట. ఎవరి నేత్రాలు సూర్యచంద్రులో, ఎవరి భార్య మహాలక్ష్మియో, ఎవరి నుండి ప్రపంచ స్రష్ట బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడో, ఇంద్రియ నిగ్రహం కలిగిన మహాయోగుల బృందం ఎవరి ధ్యానం చేత నిరంతరం మునిగి ఉంటుందో, సకల భువనాలకు ఎవరు అధిపతో, అట్టి పార్వతీపతి కూడా ఎవరి యందు భక్తి కలిగి ఉంటాడో అలాంటి ఆ పరమాత్మ వెంకట విభుణ్ణి నేను సేవిస్తాను అని భక్తులు భావన చేస్తారు. మనం ఏ పని చేసినా మన సనాతన ధర్మంలో, ఈ హిందూ ధర్మంలో ఒక విశేషం ఉన్నది. వారు కోరినా కోరకపోయినా ఎవరైనా శత్రువులు మిత్రులు ఉదాసీనులు ఎవరైనా సరే అందరి క్షేమాన్ని కోరడం మన సనాతన హిందూ ధర్మంలో ఉన్న ఒక గొప్ప సంప్రదాయం. ఆలయాలకు ఒక వ్యవస్థ ఉంటుంది. ఆగమశాస్త్ర గ్రంథాలను అనుసరించి ఆ వేద మంత్రాలను ఉపయోగించి ఆ ఆరాధనా క్రమాన్ని నిర్ణయించారు మహర్షులు. దాన్ని అనుసరించే నిర్వహించడం జరుగుతోంది. అదిగో ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో ఉత్సవమూర్తి లోపల ఉంటాడు. ధ్రువమూర్తి ఇక్కడ ఉత్సవమూర్తి ఉంటాడు. పాదాల దగ్గర భోగ శ్రీనివాసుడు ఉంటాడు. కౌతుకమూర్తి అని ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేర విశేషణ విశిష్టుడై ఆ పరమాత్మ అఖ్యారూపంలో నిలిచి ఉంటాడు అని. అలాంటి ఆ పరమాత్మకు నిత్యము కూడా ఆరాధన చేస్తారు అర్చక స్వాములు. ఆ లోక కళ్యాణ సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం ఈ దేశంలో ఉన్నవారికి, ఈ గ్రామంలో ఉన్నవారికి అందరికీ కూడా చక్కని ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలి అని ప్రతినిత్యము కూడా శ్రీనివాస వెంకటేశ నీవిచ్చినటువంటి శక్తితో, నీవిచ్చిన బలంతో, నీవిచ్చినటువంటి ఉత్సాహంతో ఈ నీ ఆరాధన చేసేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించావయ్యా, నన్ను అనుగ్రహించు, ఈ లోకాన్ని కూడా చక్కగా అనుగ్రహించు, నీ పాదపద్మాలు నిరంతరం సేవించేటువంటి భాగ్యాన్ని కలిగించు అని సంకల్పపూర్వకంగా ఆ దేవదేవుణ్ణి అర్చిస్తారు. ఈ అర్చనలో కానీ మరలా ఈ వచ్చేటువంటి భక్తులు వివిధమైనటువంటి స్థితులతో వస్తే రాకూడని సమయాలు, చేయకూడని పనులు కొన్ని తెలిసి తెలియక చేస్తే ఆ దోషాలన్నీ పోగొట్టవయ్యా అని ఈ పవిత్రోత్సవాలు చేయడం జరుగుతోంది. అట్టి స్వామివారి దివ్య సన్నిధానంలో మనం చక్కగా అక్కడ కలశాలలో ఆవాహితమైనటువంటి ఆ దేవతా మూర్తుల యొక్క దివ్య చైతన్య స్వరూపాన్ని మనమంతా దర్శిస్తున్నాం. ఆ వెంకట విభుడు ఎలా ఉంటాడు ఋష్యాదులు దర్శించారు. ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదలనే బిభ్రతౌ శంఖచక్రే సేవ్యావంఘ్రీ స్వకీయామభిదధలో దక్షిణో యస్య పాణి తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతా ఊరుగో వామపాణి శ్రీవత్సాంకశ్చ లక్ష్మీర్యదురసి లసతం భజే వెంకటేశం అని
ఊర్ధ్వప్రసారితములైనటువంటి 2 కణాలు సురారులను దునుమాడే శంఖచక్రాలను ధరించి అధోముఖంగా ఉన్న తన కుడి చేతిని తన పాదార విందాలే సేవింపదగినవి అని తెలియజేస్తూ ఆ ఊరువుల మీద ఉంచిన ఎడమ చేయిని తన్ను ఆశ్రయించిన వారికి సంసారమనేటువంటి సముద్రం ఇంత కొలది మాత్రమే అని సూచిస్తూ ఏ పురుషోత్తముని వక్షస్థలంలో శ్రీవత్సమనేటువంటి ఆ పుట్టుమత్స లక్ష్మీదేవి విరాజిల్లడం సాక్షాత్కరించుకుంటున్నామో అట్టి వెంకటేశ్వర స్వామిని వెంకటాచలపతిని మేము శ్రీవత్సాంకితుడు రమానాథుడైన ఆ స్వామిని ధ్యానిస్తున్నాము అంటారు మహర్షాదులు. అటు ధ్యానం నిరంతరం చేయడం సాధ్యం కాదు, ధ్యానం అశక్తత్వాత్. అందుకనే ఈ అత్యారూపంగా ఇలాగా ఉత్సవాలతో ఉత్సవప్రియుడైనటువంటి స్వామిని సేవించడం ఎవరైతే దర్శిస్తారో, భావిస్తారో, సేవిస్తారో, కీర్తిస్తారో, స్మరిస్తారో వారందరికీ సకల శ్రేయోభివృద్ధులు కలుగుతాయి. ఇప్పుడు ఆ పూర్ణాహుతి ద్రవ్యాలు ఉన్నాయి, ఆ వస్తువులు అన్నీ ఒట్టివేర్లు, పండ్లు, రకరకాలైనటువంటివి శాస్త్రంలో చెప్పినటువంటి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు వీరబ్రహ్మం గారు, అలాగే ఆలయ అధికారులు అందరూ కూడా సంకల్పించి స్పృశించి ఆ లోక కళ్యాణార్థం అవతరించినటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం ఈ లోకమంతా ప్రసరించి ఈ సర్వమానవులు కూడా ఆ సర్వేశ్వరుని యందు సకల విధాలుగా ఆ సజ్జన సాంగత్యంతో సర్వవిధాల సద్భక్తి భావనతో నిరంతరాయంగా ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా ఈ పూర్ణాహుతిలో చివరి ఘట్టానికి ఆ సంకల్పం చెప్పి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయబోతూ ఉన్నారు. పరమాత్మ పరిపూర్ణుడు, జీవుడు అయినటువంటి ఈ మానవుడు కూడా పూర్ణత్వమే, కానీ తనను తాను అపూర్ణుడుగా భావిస్తాడు. అసంపూర్ణమైనటువంటి స్థితితో అది మానసికమైన స్థితిని పొందుతాడు. దాన్ని తొలగించి సంపూర్ణమైనటువంటి జ్ఞానము, భక్తి, ఆనందము సర్వులకు కలగాలి అని ఈ పూర్ణాహుతి ద్వారా ఈ 3 రోజుల త్రయాన్హిక దీక్షతో చేసినటువంటి ఈ యజ్ఞానికి పరిసమాప్తిని సూచించేది ఈ పూర్ణాహుతి కార్యక్రమం. హృదయంలో వక్షస్థలంలో లక్ష్మిని చక్కగా నిలుపుకున్నటువంటి స్వామి, కలియుగంలో ప్రత్యక్ష దైవం, అలా తాను 6 మాసాలు నివసించినటువంటి ఈ స్థానంలో జరిగేటువంటి ప్రతి ఆగమోక్తమైనటువంటి వేదమంత్ర పురస్సరంగా జరిగేటువంటి సర్వ కైంకర్యాలు సర్వలోకాలకు, విశేషించి ఈ భూలోకవాసులకు, సర్వమానవులకు కూడా ఆ శ్రీనివాసుని అనుగ్రహం కలిగిస్తోంది. అదిగో పూర్ణాహుతిలో ధారగా వసోద్ధార అంటారు. ఆ వసోద్ధార ద్వారా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీక్షిద్దాం. గోవిందా. శాగ్నినా శాంతి శాంతిర్మేస్తు శాంతిః తపో మేధా ప్రతిష్టా శ్రద్ధా సత్యం ధర్మశ్చేతాని మోర్తిష్టంతు మామాగశ్రేష్టతపో మేధా ప్రతిష్టా శ్రద్ధా సత్యం ధర్మశ్చేతాని మామాహ ఉదాయుషాస్వాయుషో దోషదేనాగోర్జన్యశ్చతుష్మేణ తస్మామృతాగం అన తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతే పశ్యేమ ధరదశతం జీవేమ ధరదశతం నందామ ధరదశతం మోదామ ధరద భవామ ధరదశతగో శృణవామ ధరదశతం ప్రప్రవామ ధరదశతమదీలాస్యామ ధరదశతం గోక్తధూయం దృశే
यौरगान् महतोर्नवाद्विभ्राजमानस्य मध्यात् समावृणवो लोहिताक्ष सूर्योऽस्यन्मनसा पुनतो ब्रह्मणश्चोदन्यब्रह्मण आने स्वब्रह्मण आवपनमसि धारिते पृथिवी ब्रह्मणामहि धारितमेने महदन्तरिक्षं दिवन्दातार पृथिवीगो सदैवान्यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिविस्रसते मेधामनीषे मा विशदागो समेते भूतस्य भव्यस्यावरक्षै सर्वमायुरजानि सर्वमायुरजानि आभिर्गेर्भिर्यरतो नभो नमाप्याय हरिवो वर्धमानः यदास्तोत्रमहितोत्रादिभूस्तवारोधदेश्याम ब्रह्मप्रावारेश्वरं नमारे शान्ति शान्ति अग्ने भवय सप्तरिक्वा सप्तर्षय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधातायुरनिरप्तयोनिरावृत्वाघृतेन स्वाहा दानभिद्वानयभृतेन पूर्णमाभिर्यो नमनः प्रजापतये स्वाहा अतो देवावन्तरायतो विष्णौ विचक्रमे सप्तनामभिः स्वाहा विष्णुर्विचक्रमे प्रेणानि दरे बलो नमो नमस्य वागो धुरे स्वाहा विचक्रमे विष्णुर्भवानाभ्यः कर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि यस्य दयतो व्रतानि पद्मते सयज्ञ सखा स्वाहा विष्णो परमं पदं सदा पश्यन्ति सूरयः देवदक्षराददग्ग स्वाहा विप्रादोपञ्चमोदाग्रवागुंसत्समिन्धते कार्यत् परमं पदग्ग स्वाहा सप्तते अग्ने समिदः सप्तधिक्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्ता सप्तजोनि रावणस्वाग्रेण स्वाहा विद्वाननष्टभृतेन पूर्णमाहुदन्यो मनसा प्रजापतये स्वाहा रजस्कगत्मान् वददत्तरिष्टौ प्रयमद्विधानो तस्मैकगभृतेर्विराजमित्रे स्वाहा वक्षा परमस्वभन्यः पद्माजनित्रे परमत्यवादः सोक्षं सावित्रं स्वयमाददानः स्वामित्रूपं परमं सुभन्यः स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदर्भक्तः स्वाहा जोर्भक्तः स्वाहा पृथ्वे भक्तः स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव भक्तः स्वाहा अग्निर्जीर्णं वेदजीर्णं जोर्जीर्णं पृथिवी जीर्णं ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव जीर्णं समङ्गामरैरभिषाकृतेन समादित्य समरुद्धः समिन्द्रेण विश्वेभिर्देवे बृहन्तान् दिव्यन्न भागच्छते आज्यसे इन्द्रायणो स्वाहा अग्निस्तृप्यते तेजस्तृप्यते भूस्तृप्यते जलेस्तृप्यते ब्रह्माचार्यन्ता मे दक्षिणतः पितरः पितामहः प्रपितामहः चाक्षयमस्तुरुप्यन्ताम् अधेतेन्ममग्गस्ताः नमतेन्ममग्गस्ताः सरस्वतेन्ममग्गस्ताः देवदविदक्प्रासावित्वसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा मे भूयात् स्वाहा अक्षतमक्षत्तेजो मे अक्षतमसि मामे क्षेष्टा देवार्तजोमार्जयन्तान् दक्षिणाजान् दशमाषाः कृतरोमार्जयन्तान् प्रदेशान् प्रदेशान् दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्तान् मूर्धायान् संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामुदोद्रेभ्यो हव्यं ऊर्ध्वं यज्ञं नैरमारे कुमुत्रमेधान् वर्तन् पृथिव्या विष्णुवरवा पृथिव्या स्वाहा पश्चिमतः परिधमपनया उत्तरतः परिधमपनया पश्चिमतः विष्णो सदनमसे दक्षिणतः विष्णो सदनमसे उत्तरतः विष्णो सदनमसे प्राच्या विष्णो सदनमसे अनन्यान् प्रसमोह्या ग्रन्थिं विसृज्य अभिप्रोक्ष आप्यायन्तामिति जुहोति शुद्ध्यन्तान् देवशतनकं शुद्ध्यन्तान् देवशतनं
तिस्मातेर्लभते नित्यगो सर्वयज्ञकृतं भवेत् अग्निवार्धयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषञ्जपदग्ने कस्य वस्त्रत्रयायुषो देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायत्वाय फलाय सदाय सदञ्जवर्धते त्रयायुषो भूयिष्ठामजोपमस्तानभूच्चेतदातना हेरणाय दक्षसे शिवतमोरसस्तस्य वाजयते हनः मातरः अरङ्गमामभूयस्य क्षयाय जिन्वदा आपो जनजथा जनः दीर्घायुत्वाय बलाय शताय शतं च वच्चसे त्रयायुषं आभोगिष्ठामयोपवस्थानभूच्चेतदातना महेरणाय दक्षसे योगस्यवतमोरतस्य वाजयते हनः उषदीरिव मातरः तस्मारङ्गमामभोजस्तक्षदातन्वधा आपो जनजथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वच्चस्ते नाहं वच्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो प्राजो दधातु अग्नेन यशपदाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् यस्मज्जोहरानमेन भोजिष्ठान् ते नम वक्तुं विधेम चतस्य गन्धा युवतिः सुपेशाः घृतप्रतीका भुवनस्य मध्ये मृज्यमाना महते सौभगाय मत्यन्दुक्ष्वयजमानाय कामान् तत्र सदोपो अग्नजः अनेन वाचा मनसा विवर्मे मासन्तमाजुर्प्रहासे वैश्वानरो ज्योतिषिष्टे पंचदाग्निं व्यक्रामतो सृष्टा प्रजापते ऊर्ध्वारोहद्रोहिणी यज्ञे प्रतिष्ठितिः नमो ब्रह्मणे नमो अस्मग्नये नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनमुपासना कृतन्तमजादेव परिपूर्णं तदस्तुते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि महि तेषामशेषाणां श्रीकृष्णान् स्मरणं ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यमर्घ्यमाचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पाद्यमर्घ्यमाचमनीयं समर्पयामि आज्योपहारं निवेदयामि नारीकेलसकलान् निवेदयामि सर्वोपचारान् समर्पयामि भूरजायमानसक्षयेः भवरजायमानसक्षयेः सुवरजायमानसक्षयेः भूर्भुवस्वरजायमानसक्षयेः अतः परं प्रवक्ष्यामि आचार्यस्य महात्मनः जन्मक्षेत्रं नैमिषारण्यभूमिः देवो येषां देवके पुण्यराशिः तेषां पादद्वन्द्वपद्मं प्रपद्ये भव्याय मौनिवर्याय परिभूताय भानुमिने योगप्रभा समेताय श्रीमद्विष्णसे नमः लक्ष्मी
ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ